ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, స్నానం రకరకాల పద్ధతుల్లో రకరకాల పదార్థాలు రకరకాల సోపులు క్రీములు అన్నీ వాడి చేసేస్తూ ఉంటాం కదా. అందులో మనం కార్తీకంలో ఉన్నాం. కార్తీకంలో స్నానానికి ప్రత్యేక స్థానం కదండి, ఎలా చేయాలి? ఈ మాసానికి ఏమన్నా స్పెషల్ ఉందా? ఈ మాసానికి కార్తీక మాసమే కాదు, మాఘ స్నానానికి స్పెషలే, వైశాఖ స్నానానికి స్పెషలే, అసలు స్నానమే స్పెషల్. మనం చంటి పిల్లలకి స్నానం ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం. అది ఓ 2 బకెట్లు నీళ్లు, వేడి నీళ్లు పోయాలి. అప్పుడే పిల్లలు బాగా ఎదుగుతారు, బాగా నిద్రపోతారు అని చెప్తా. పిల్లలకి చన్నీళ్ళు పోయాం, బాలింతలకి ఖచ్చితంగా వేడి నీళ్ళు కావాలి. ఆ నీళ్ళల్లో వేపాకు వేయాలి, వావిలాకు వేయాలి, అలాంటి నీళ్ళు పోయాలి. హాట్ వాటర్ బాగా మద్దం చేసి మంచిగా నీళ్లు పోస్తే పిల్లలు చక్కగా బాగుంటారు. స్నానము శుభ్రత కోసం చేసేది. అదే కాకుండా మనకి స్నాన విధి అనేది మన ఇండియన్స్కి ప్రత్యేకం. స్నానాన్ని మనం ఒక పుణ్యకార్యంగా చేస్తాం, పుణ్యాన్ని సంపాదించుకునే కార్యక్రమం అది. అంతేగా ఇప్పుడు కార్తీక స్నానం, ఇక నువ్వు దీపం పెట్టవు ఏం పెట్టవు, కానీ తెల్లవారుజామునే సూర్యోదయాత్ పూర్వమే చక్కగా గోరువెచ్చటి నీళ్ళతో, అంటే మన నదీ జలాలతోటో వీటితోటో లేకపోతే బోర్ వాటర్తోటో స్నానం చేస్తావు, సూర్యుడికి ఒక నమస్కారం చేస్తావు. ఇది ఎంత అమోఘమైన పుణ్యాన్ని ఇస్తుందో అని అమోఘంగా ప్రతి దాంట్లోనూ రాసి 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 కనపడుతుంది. ఇంకా ప్రపంచ దేశాలలో ఏ ఒక్క దేశంలోనూ స్నానం ఒక రిచువల్గా లేదు. ఇదే కాదు, మంగళ స్నానాలు ప్రతి శుభకార్యానికి ముందు చక్కగా నెత్తికి పెద్దవాళ్ళతోటి నూనె పెట్టించి, నలుగు పెట్టించి, ఒక చెంబు నీళ్లు పెద్దవాళ్లే నీళ్లు పోసి స్నాన విధిని చేసుకుంటాం. మంగళ స్నానాలు తప్పదు కదా. పురిటికి స్నానం, పిల్ల పెద్ద మనిషి అయింది స్నానం. మా ఇళ్లలో పీరియడ్స్లో కూడా 4వ రోజున ఎవరైనా ఓ చెంబు నీళ్లు పోస్తేనే మా స్నానం పూర్తయ్యేది. ఇప్పుడు ఏం చేస్తున్నారులే, మా వాళ్ళంతా మానేశారు. మిగిలిన వాళ్ళంతా ఏం చేసుకుంటున్నారు? ఒక చెంబు ఎవరైనా నీళ్లు పోసి శుద్ధం చేయటం. స్నానం చాలా ప్రత్యేకమైంది. దీంతో పాటు మనకేం వస్తుంది, శరీరాన్ని శుభ్రపరచుకోవటమే. రోజు ఓ చెంబు పోసుకొచ్చేయటం ఇప్పుడు కాకి స్నానం అంటారు. ఊరికే ఓ చెంబు పోసుకొని ఎలాగో అలాగా అనేసి వచ్చేస్తాం. అలా కాకుండా పద్ధతి ప్రకారం చేస్తే స్నానంతో బలం వస్తుంది, స్కిన్ చాలా బాగుపడుతుంది. స్నానంతో బలం వచ్చేది మనం చూస్తాం. పిల్లలకి ఏం చేస్తాం, నూనె రాసి 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 మసాజ్ చేసి నలుగు బాగా పెట్టి, నేను నూనె ఎలా చేశాను, నలుగు ఎలా పెట్టాను చూడండి. నూనె ఇటు, నలుగు పై, ఆపోజిట్. నలుగు పెట్టి చక్కగా బాడీ హెయిర్ ఏదైనా ఉంటే దాన్ని పోగొట్టి పిల్లని బాగా నలిపి చెంబులతో ఇలా పోయి బడేయాలని పోసి ఇట్లా ఇట్లా కొట్టి సరి చేసి, ఇప్పుడు పిల్లాడు సన్నగా నలికనరంలాగా ఉన్నవాడు చక్కగా చబ్బీగా అవుతాడు. బలం వచ్చిందా రాలేదా? నిజమే రమ్మగారు కదా. స్నానం బలాన్ని తెస్తుంది. ఈ విధంగా స్నానం చేస్తే తప్పకుండా బలం వస్తుంది. చంటి పిల్లలకి, బాలింతలకి, అనారోగ్యస్తులకి పీరియడ్స్లో కాకుండా మిగిలిన రోజుల్లో వేడి నీళ్ళ స్నానం చేయొద్దు, వేడి నీళ్ళు పోసుకోవద్దు. ఒక ఏజ్ వచ్చాక పిల్లలకు కూడా చల్లటి నీళ్ళ స్నానం అలవాటు చేయండి. ఓవర్ హెడ్ ట్యాంక్ నీళ్ళు చల్లగా ఉంటాయి, ఐస్ కోల్డ్గా. వర్షాకాలం శీతాకాలం అసలు తట్టుకోలేము. అప్పుడు ఒక చెంబు వేడి నీళ్ళు, 4 చెంబులు చన్నీళ్ళు కలిపి, ఈ చెంబు అలవాటు చూడు, పాతకాలపు వర్డ్ కదా. మగ్గు అనకుండా చెంబు అంటున్నాను, చెంబెడు నీళ్ళు అంతే. అదే ఒక అలవాటు. ఈ 1:4 రేషియోలో గోరువెచ్చటి నీళ్ళు, వేడి నీళ్ళు కాదు, చన్నీళ్ళు కాదు, గోరువెచ్చటి అలాంటి నీళ్ళతోటి స్నానం అలవాటు చేసుకోండి. చన్నీళ్ళ స్నానం తలకి, ఒంటికి, కళ్ళకి అన్నిటికీ మంచిది. వేడి నీళ్ళు తలకి మంచిది కాదు, కళ్ళకి మంచిది కాదు, స్కిన్కి మంచిది కాదు. వేడి నీళ్ళు దేనికి మంచిది? మనకే చలికడ్డ ఒక భావన, వేడి వేడి నీళ్ళు పోసుకుంటే అలసట తీరిపోతుంది అని. ఇది ఎప్పుడంటే బాగా పనిచేసినప్పుడు, ఎక్కువ పనిచేసిన వాళ్ళు, చాలా శారీరక శ్రమ చేసిన వాళ్ళు వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మనలాగా ఇలా కూర్చుని కబుర్లు చెప్పేవాళ్ళు, కూర్చుని కొట్టేవాళ్ళు, శారీరక శ్రమ లేని వాళ్ళు మనమంతా
మనకి వేడి వేడి నీళ్లు అవసరమే లేదు. పిల్లలకండి, వాళ్ళకి కావాలి. పసిపిల్లలకి కాదు, ఒక ఏజ్ గ్రూప్, ఒక 10 years వరకు అయితే వాళ్ళకి కూడా అక్కర్లేదు. గోరువెచ్చటి నీళ్ళే చేయ. పిల్లడు అలసిపోయాడు అనిపించింది అనుకోండి, బాగా శ్రమ పడ్డాడు, కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అంటే అప్పుడు వేడి నీళ్ళు పోయొచ్చు. లేకపోతే పిల్లలకి చన్నీళ్ళు అలవాటు చేయండి. చన్నీటితో వచ్చే శక్తి సంగతి చెప్తాను నేను. వేడి నీళ్ళతో శక్తి రాదు. ఎక్కువ వేడి నీళ్ళు పోసుకుంటే అలసిపోయినట్టు కూడా అయిపోతాం మనం. చల్లటి నీళ్ళు, చల్లగా ఉంటాయి నీళ్ళు, మరీ చల్లగా వద్దు, ఒక మాదిరి చల్లగా. ఒంటి మీద పోసుకోగానే అనిపిస్తుంది ఒకసారి జలధరింపు వస్తుంది, నరాలకి బలం వస్తుంది. రెండో చెంపుకి ఏం వేయదు, మూడో చెంపుకి చలేయడం మానేస్తుంది. ఆ రోజంతా చలేయదు మనకి. అయితే ఈ చన్నీళ్ళు పోసుకోవాలంటే ముందు మనకు అలవాటు లేక చాలా కష్టంగా ఉంటుంది. ఆరోగ్యం కావాలి, స్కిన్ బాగుండాలి, ఎక్కువ కాలం మనం యంగ్గా ఉండాలి, కళ్ళు జుట్టు బాగుండాలి అంటే చన్నీళ్ళు మంచివి. ఇన్ని పాయింట్స్ చెప్పాక అసలు కాదనేది ఎవరు రమ్మగారు కదా. ఆరోగ్యం, స్కిన్, హెయిర్ అసలు మెయిన్ పాయింట్సే ఇవి కదా. అదే, దాన్ని ఏం చేయొచ్చు, దీనికి ఒక విధానం ఉంది. ఇది ఒక సొంత విధానం అనండి, నేను చదివిందనండి, చాలా కాలంగా ప్రాక్టీస్ చేస్తున్న విధానమే చెప్తున్నా. ముందు ఒళ్ళుతో వేసుకుని తర్వాత నీళ్ళు పోసుకోండి. పొడి ఒంటి మీద సోప్ ఎలా కదులుతుందండి? సోపు అని చెప్పలేదుగా నేను. సున్నిపిండి పెట్టేసుకో. సోపు చెప్పట్లేదు అసలు. ఓకే, 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బ్రష్ తోటి, మనకి బాడీ బ్రష్లు చక్కగా దొరుకుతున్నాయి విరివిగా. బీరకాయ పీచులు దొరుకుతాయి విరివిగా. ఏమన్నాడు, ఎకో ఫ్రెండ్లీ బ్రష్, లేదా చక్కటి ఇంత మల్లు క్లాత్ అది తీసుకోండి, దాన్ని తడిపేయండి. ఆ తడి బట్టతోటి ఒళ్ళు తోమేసుకోండి. ఇగో ఇలా వస్తుంది. అప్పుడు వేళ్ళకి నలుపులు ఉండవు. ఇది ఎలా అంటే అలవాటు చేసుకోవాలి. ఓకే, నాను ఇప్పుడు అర్జెంటు పనులున్నాయి, పరిగెత్తేస్తాం, ఏదో చెంపు పోసుకుంటాం. కొంచెం ఖాళీగా ఉన్నా చన్నీళ్ళు అలవాటు చేసుకోవడానికి ఈ మెథడ్ వాడండి. సూపర్. చిన్న మల్లు క్లాత్ ఇంత తెల్లగుడ్డ తీసుకోండి. మనవి పెటికోట్స్ మెటీరియల్ అవి దొరుకుతాయి కదా, ఓ మీటర్ పట్టుకొచ్చి పెట్టుకోండి. అంత ముక్క అంటే దాదాపుగా ఒక ఫుల్ స్క్వేర్ అనుకోండి, మడతలు పెట్టేసి దాన్ని నీళ్ళలో పడేస్తే నానిపోతుంది. కొంచెం అలా పిడిచి తోమేసేయండి బాడీ. మొహం దగ్గర నుంచి మొదలు పెట్టద్దు, పాదాల దగ్గర నుంచి పైకి, చేతుల దగ్గర నుంచి పైకి అట్లా చేయాలి. పాదాలు అవి కూడా ఎంత శుభ్రంగా తెల్లగా ఉంటాయో జయ. ఒళ్ళు తోమేసుకున్నాక ఒంట్లో బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్ అయిపోతుంది. అప్పుడు నీళ్ళు పోసుకుంటే చలేదు. చన్నీళ్ళు అలవాటు చేసుకోండి, లేదా లైట్ జస్ట్ గోరువెచ్చగా బాడీ ఒళ్ళు తోముకుని నీళ్ళు పోసుకుంటే భలే హెల్తీగా అవుతారు. స్కిన్ చాలా బాగుపడుతుంది, డెడ్ స్కిన్ మొత్తం పోతుంది. లూఫాతోటి కూడా, ఈ ప్లాస్టిక్ లూఫాని నేను ప్రిఫర్ చేయను. బీరకాయ పీచులు చక్కగా మనకి దొరుకుతాయి. నేను దొరుకుతాయి అని చెప్తున్నా కానీ దొరుకుతాయి అన్న గ్యారెంటీ దొరుకుతాయి. ఓకే చోట్ల ఓకే. అయితే ఒకటి ఇలా రౌండ్గా ఉండి వట్టివేళ్లలాగా కనపడుతుంది, దాన్ని ఏం పెద్ద నమ్మద్దు. దాంట్లో వట్టివేళ్ల వాసన ఎక్కువగా ఏం ఉండదు. కానీ బీరకాయ పీచులు మాత్రం మనకి పల్లెటూళ్ళ నుంచి దొరుకుతాయి. నేనైతే ఎగ్జిబిషన్లో కొంటున్నాను చెప్తున్నాను. సంవత్సరానికి ఒకసారి ఎగ్జిబిషన్ పెడతారు. 2 ఏళ్ల నుంచి లేదు, పాతవి అప్పుడేవో ఎక్కువ కొనుక్కొచ్చాం. కలకత్తా ఆ వైపు బాగా దొరుకుతాయి. పెద్ద పెద్ద మాల్స్లో కూడా దొరికేస్తున్నాయి అమ్మగారు, కనిపిస్తున్నాయి, చాలా చోట్ల చూసాను. అయితే కొనుక్కోండి. ఇంత బీరకాయ పీచు ఉంటే దాన్ని సగానికి కట్ చేయండి, మనకు ఒక హాఫ్ ముక్క సరిపోతుంది. ఇంత ముక్క చాలు. కొంచెం 10 ఏళ్ళు వచ్చిన పిల్లలకు కూడా బీరకాయ పీచు కరకరలాడించకండి, గీతలు పడిపోతుంది. కొంచెం నానబెట్టండి దాన్ని, అది మెత్తగా అయ్యాక తోముకోవాలి. అవును, అలవాటు చేసుకోండి. మొహం కూడా ఈ క్లాత్ తోటి తోముకోవచ్చు. మెడ నలుపులు పోతాయి, చెవి వెనకాల ఉండే మురికి వదిలిపోతుంది, చెవులు శుభ్రంగా అవుతాయి. స్నానం చేసేసేయండి, ఇట్లా అలవాటు చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ ఇది కాదు, నేను ఈ బాడీ బ్రష్లు అవి చావలేనండి, నా వల్ల కాదు, నాకు డ్రైగా ఉంటుంది అంటే చక్కగా సున్నిపిండిలో చారెడంత నూనె వేసి, అంత చింత సున్నిపిండి అంత నూనె వేసి కలపండి, నీళ్ళు పోసేసి దాన్ని ఒంటికి పట్టించండి, దాన్ని తోమేసుకుని నీళ్ళు పోసుకోండి. అప్పుడు చన్నీళ్ళు హాయిగా పడతాయి. ఓకే, హాయిగా చన్నీళ్ళు పడతాయి. స్కిన్ కేర్కి ద బెస్ట్ స్నానమే ఎప్పుడు కూడా. ఈ స్నానాన్ని మనం ఎలా చేస్తాము అనేది చూసుకోవాలి. లైట్గా ప్రతిరోజు నూనె రాసుకొని స్నానం చేయటం కూడా. నూనె ఏంటంటే మన పైన ఉన్న డెడ్ స్కిన్ని, ఇంప్యూరిటీస్, ఏవైతే టాక్సిన్స్ బాడీ నుంచి రిలీజ్ అయినవి కూడా, చెమటతోటి టాక్సిన్ రిలీజ్ అయిపోతుంది, ఆ చెమట పోదు, డెడ్ స్కిన్ని పట్టుకుని ఉండిపోతుంది. నూనె రాస్తే అదంతా దాంతో పాటు వచ్చేస్తుంది. నూనె రాసుకోవటం, సునిపిండితో ఒళ్ళు తోముకోవటం పోతుంది. లేదా ఈ బాధ పడలేం మనం. వారానికి ఒక్కరోజు నూనె రాసుకొని శుభ్రంగా వదిలించుకోండి. ఆ రోజు బాగా నలుగు పెట్టుకోండి. ఓకే,
నలుగు పెట్టుకున్నాక కూడా గోరువెచ్చటి నీళ్ళే సరిపోతాయి. జిడ్డు వదలదు కదా అని అనిపిస్తుంది. మీకు అనారోగ్యము, చల్లదనాన్ని సహించలేరు, ఏవో ఆరోగ్య పరిస్థితులు ఉంటే పిల్లల్ని కూడా వాళ్ళ పరిస్థితిని చూడండి. మనం చన్నీళ్ళు మంచివని నేను చెప్పానని పోసేయటం కాదు. కొంతమందికి ఎక్కువగా జలుబుండే తత్వం ఉంటుంది కదా, సైనసైటిస్లు అవి ఉన్న వాళ్ళు గోరువెచ్చటి నీళ్ళకి వెళ్ళి షిఫ్ట్ అవటమే. తలకి కూడా ఎప్పుడు వేడి నీళ్ళు మంచిది కాదు, జుట్టు తొందరగా పాడవుతుంది. తర్వాత ఏదైనా కలర్లు హెన్నాలు గిన్నాలు పెట్టుకుంటే కండిషన్ చేస్తే అదంతా వేడి నీళ్ళతో తగ్గిపోతుంది. అవునవును. ఆ ఖర్చు పనికి పని వేస్ట్ అయిపోతుంది. గోరువెచ్చటివి, గోరువెచ్చటి నీళ్ళే ప్రిఫర్ చేయండి. హెల్దీయెస్ట్ థింగ్ ఏంటంటే చల్లవి, హెల్దీయే గోరువెచ్చటి నీళ్ళు. వేడి నీళ్ళు అంత హెల్దీ కాదు. కాకపోతే ఈ పరిస్థితుల్లో పసిబిడ్డలు, గర్భవతులు కూడా చన్నీళ్ళు పోసుకోవద్దమ్మా, గోరువెచ్చటి నీళ్ళు పోసుకోండి. తర్వాత ఏమో బాలింతలు, చంటిపిల్లల తల్లులు, పాలిచ్చేవాళ్ళు, తర్వాత అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, జలుబు చేసే తత్వం ఉన్నవాళ్ళు, చన్నీళ్ళు పనికిరాదు మీకు అని చెప్పబడిన వాళ్ళు, తరచుగా జలుబు గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, తర్వాత ఏమో ఏమంటారు దాన్ని ఆయాసం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు చన్నీళ్ళు పోసుకోకూడదు. మీరందరూ గోరువెచ్చటి నీళ్ళే ఇలా చేసి చూడండి. ఇప్పుడు ఈ కాలం అంటే కార్తీకంలో చెప్తాం మనం చన్నీళ్ళు స్నానం చేయండి అని. అది ఎక్కడ వాపి కూపు తటాకాలు, అది ప్రత్యేకమైన పదం. అవును, దానికి అదే పదాలు చెప్పి అలవాటైపోయింది నాకు. బావిల్లో నీళ్ళు అవి అయితే మంచిది, బోర్ వాటర్ కూడా మంచిది. మంచినీళ్ళు లేవు మనకి, బోర్ వాటర్ ఉప్పు నీళ్ళు, జుట్టు ఊడిపోతుంది, అలా అనుమానాలు ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాం, ఇంకా గోరువెచ్చటి నీళ్ళే పోసుకుంటాం. ఆలోచించి ప్లాన్ చేసుకోండి. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.